మనం ఏం చేస్తామంటే పక్కన వాళ్ళతో ఎప్పుడు గొడవ పెట్టుకుందామా అని చూస్తుంటాం, అంతే కదండి. ఏ పాయింట్ దొరుకుతుందో వాళ్ళలో గొడవ పెట్టుకోవాలా, ఏది లాగితే గొడవ అవుతుందా అని ఏదో ఒక రకంగా ట్రై చేస్తాం. మనం సమాధానాన్ని వెతికి వెంటాడండి. అంటే ఎప్పుడు కూడా మన మనసు సమాధానాన్ని వెతికే పనిలోనే ఉండాలి, సమాధాన పడేటటువంటి మనసుతోనే మనం ఉండాలి. ఎప్పుడు మనం ఇతరులతో కలహాలు పెట్టుకుందామా, గొడవ పెట్టుకుందాం అనేది కాదు. సమాధానం, దాన్ని ఏం చేయమంటున్నాడు దేవుడు? వెతికి దాన్ని ఏం చేయాలట? వెంటాడాలట. ఒకసారి సమాధాన పడితే సరిపోదు, ఒకసారి సమాధాన పడడం అయిపోయిందంటే సరిపోదు, ఒకసారి నేను పడ్డాను కదా చాలు అంటే కాదండి. అలా సమాధాన పడుతూ ఉన్నప్పుడే కదా దాన్ని మనం వెంటాడిన వారం అవుతాం, అనుసరించిన వారం అవుతాం. దేవుడు మన నుండి కోరుకుంటుంది అదే. దేవుడు కూడా తన పిల్లల విషయంలో అదే చూపిస్తున్నాడు. సమాధానమును, పరస్పర క్షేమాభివృద్ధి. నీకు నాకు ఏది మంచిది, నీకు నాకు ఏది క్షేమం, ఆసక్తితో మనం వెతకవలసింది ఏంటో తెలుసా? సమాధానం. అలాగే మనకి మన పొరుగు వారికి ఏది క్షేమకరం, ఏది క్షేమాభివృద్ధి కలుగజేస్తుంది అంటే మనం ఎప్పుడు స్వార్థంగా ఆలోచించకూడదు కదా. మన విషయాన్ని మాత్రం మనం ఆలోచించకూడదు, అవతల వాళ్ళకి కూడా మేలు జరగాలని మనం ఆలోచించాలి. అదే యేసుక్రీస్తు వారు చేశారు.